అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అప్పులు ఉండడం అనేది చాలా నరకప్రాయం. అలాంటి అప్పులు తీర్పోవాలని అందరూ కోరుకుంటారు. అయితే వారి కోసం ఇప్పుడు నేను స్వస్తి మంత్రం విధానంలో ఎంపిక విధానంలో కొత్త విధానం ఒకటి, తమలపాకు మీద ఏ రకమైనటువంటి యంత్రం వేస్తే అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పులు తీరడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు శాస్త్రంలో దాగి ఉన్నాయని చెబుతున్నాయి. అందులో తాంత్రిక విధానాల్లో ఎవరికైనా సరే శాశ్వతంగా అప్పులు క్లియర్ కావాలి అంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను పాటించండి. ఈ అప్పులు తీరాలి అంటే తంత్ర విధానంలో తమలపాకుకు సంబంధించిన ఒక పరిహారం ఉంది. తమలపాకు తీసుకొని దీన్ని మనం ఏం చేయాలి అంటే కనుక 3 రకాలైనటువంటి వస్తువులు, అంటే ఇది తినేటటువంటి తమలపాకులో వేస్తాం. అలాగే దీనిలో పసుపు, తర్వాత కుంకుమ, సున్నం, ఈ మూడింటిని కూడా మిశ్రమంగా కలపాలి. ఒక బౌల్ తీసుకోవాలి. ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని కాస్త కుంకుమ, అలాగే కాస్త పసుపు, సున్నము వేసిన తర్వాత కొద్దిగా వాటర్తో కొంచెం బాగా పేస్ట్ లాగా కలిపేసి ఆ తర్వాత అది ఒక ఎర్రటి రంగులోగా మారిపోతుంది. ఈ రకంగా వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే కనుక తమలపాకు తీసుకొని రావి పుల్ల ఉంటుంది కదండి, రావి పుల్లతో మనం ఈ తమలపాకు మీద ఒక యంత్రాన్ని వేసుకోవాలి. ఆ యంత్రం ఎంతో చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎంతోమంది ఎన్నో రకాలుగా తాంత్రిక విధానాల్లో వాడినటువంటి మొట్టమొదటి యంత్రం. దీన్ని ఈ రకంగా మిశ్రమంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ట్రయాంగిల్లో యంత్రం వేసుకోవాలి. అది కూడా రావి పుల్లతో చేయాలి. ట్రయాంగిల్ అనేటువంటిది దేనికి సూచిక అంటే అప్పుల బాధకు, అనారోగ్య సమస్యలకు, ఈ రెండిటికి సూచిక అన్నమాట. ట్రయాంగిల్ కుజుడికి సంబంధించినటువంటి ఆకారం. ట్రయాంగిల్ ఆకారం అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు తీర్చే కుజుడు కాబట్టి అతనికి సంబంధించినది. ఈ రకంగా వేసుకొని మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ ఇలా వేసుకున్న తర్వాత, ఈ రకంగా వేసుకున్న తర్వాత ట్రయాంగిల్ పైన హ్రీం అని, ఇక్కడ ట్రయాంగిల్ కింద శ్రీం అని రాయాలి. ఈ రకంగా రాసిన తర్వాత ట్రయాంగిల్కి ఎడమవైపు ఓం అని రాయాలి. తర్వాత ట్రయాంగిల్కి కుడివైపు క్రీం అని రాయాలి. ఇలా హ్రీం, శ్రీం, క్లీం, ఓం ఈ రకంగా వేసుకున్న తర్వాత దీనిని మనం ఏం చేయాలి అంటే పళ్ళెంలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ రకంగా వాటర్ పోసుకున్న తర్వాత మనం రాసినటువంటి ఈ తమలపాకు ఒక చేయి పైన ఇంకొక చేయి పెట్టేసి పైన చేతిలో మనం మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోవాలి. నాకు ఎన్ని అప్పులున్నాయో అవన్నీ తీరిపోవాలి అని చెప్పి ఇక్కడ ఓం, హ్రీం, క్లీం, శ్రీం ఈ 4 పదాలను ఒక్కసారి మనసులో తలుచుకోవాలి. ఈ రకంగా పెట్టుకొని హ్రీం, క్లీం, శ్రీం, ఓం అనే మంత్రాన్ని కనీసం ఒక 11 సార్లు లేదా ఓపిక ఉంటే 108 సార్లు జపం చేసిన తర్వాత ఈ తమలపాకుని అలాగే కళ్ళకత్తుకొని చక్కగా ఈ పళ్ళెంలో వేసేయాలి. వేసేసిన తర్వాత అది అలాగే తీసుకొని వెళ్ళి మన పూజా మందిరంలోనైనా సరే లేదా ఎవ్వరు ముట్టనటువంటి స్థలంలో ఈ పళ్ళాన్ని పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత అలాగే ఈ పళ్ళాన్ని మరునాడు ఉదయాన్నే ఈ పళ్ళాన్ని తీసుకొని ఈ ఆకును, ఈ వాటర్ను రెండింటిని కూడా చెట్టు మొదట్లో వేయాలి. లేదా పారే నీళ్ళలో కానీ నదుల్లో, చెరువుల్లో వేయచ్చు. ఇలా ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే కొమ్మలు అంటే మనం పెంచుకునే మొక్కలు దానికి ఈ నీళ్ళను పారబోసి వేయాలి. అలాగే ఈ తమలపాకు కూడా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో, మురికి ప్రదేశంలో వేయకూడదు. అలా వేస్తే కనుక మనం చేసినటువంటి పూజ ఫలించదు. ఈ రకంగా చేయాలి. మళ్ళీ మనం ఈ కలుపుకున్నటువంటి ఈ ద్రవం ఉంటుంది కదా, అదే పసుపు, కుంకుమ, సున్నంతో కలిపాం కదా, ఇది ఇలాగే ఉండాలి. మళ్ళీ వాడుకోవచ్చు. పడవేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎన్ని రోజులు చేయాలి అంటే 21 రోజులు ఈ యొక్క పూజా విధానాన్ని అలవర్చుకోవాలి. మళ్ళీ రోజు ఈ ఆకు పడేయాలి. మళ్ళీ దీని మీద రాయకూడదు. ఈ తమలపాకును పడేసి రోజుకొక ఆకు కొత్తగా తీసుకొని రావాలి. అయితే ఈ రకమైనటువంటి విధానాన్ని ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్లకు శాశ్వతంగా అప్పుల బాధలు వంటివి పూర్తిగా తొలగిపోతాయి. ఈ యంత్రం దీని సూచిక అంటే కుజుడికి సూచిక. ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది కుజుడికి సూచిక. అందుకే కుజ దోషం ఉన్నటువంటి వారికి కూడా ఎక్కువగా ఈ రకమైనటువంటి యంత్రాన్ని వేసి పూజించాలి. ఎందుకంటే జాతకంలో గ్రహాలకు అధిపతి కుజుడు. దేనిని సూచిస్తుంది అంటే రోగాన్ని సృష్టించడానికి,
అప్పులు అంటే ఎలాంటి అప్పు లేనటువంటి వారికి కూడా అప్పుల ఊబిలో కూడా పారేసే ఒక విశేషమైనటువంటి జాతక ప్రభావాన్ని ఆ వ్యక్తి మీద చూపించేటటువంటిది ఈ యొక్క కుజుడు. కాబట్టి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు రెండింటికి కూడా ఇదే పరిష్కారం. అదే రకంగా రాసేటటువంటి పుల్ల కూడా ఈ రకమైనటువంటిదే తీసుకురావాలి. రావి పుల్లలు తీసుకురావాలి. అది చెట్టు మీద ఉన్నటువంటిది అయినా సరే, కిందదైనా సరే, ఏదో ఒకటి తీసుకుని వచ్చి చక్కగా వాటర్తో వాష్ చేసేసి ఇలాంటి తమలపాకు మీద ఈ రకంగా రాస్తే కనుక వాళ్ళకి ఒక శాశ్వతమైనటువంటి అప్పుల బాధ క్లియర్ అయిపోతుంది. ఏ రోజు చేయాలి అంటే ఇది మంగళవారం రోజు ప్రారంభం చేయాలి. ఎందుకంటే కుజుడికి అధిపతి మంగళవారం. కాబట్టి మంగళవారం రోజున ఈ విధానాన్ని ప్రారంభం చేసుకొని అలా 21 రోజులు చేసుకోవాలి. సమయం కూడా ఉదయాన్నే చేసుకోవాలి. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య కాలంలోనే చేసుకోవాలి. మళ్ళీ టైం మార్చుకోకూడదు. 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో ఈ యొక్క విధానాన్ని చేసుకుంటే గనక ఇక శాశ్వతంగా వాళ్ళకి అప్పులు అనేవి ఉండకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే ఈ రకంగా చేసుకోండి. తమలపాకు మీద బీజ అక్షరాలు కనిపించకుండా అది మునిగిపోయింది కదా, మనకి అవన్నీ అనవసరం. మనం వేయడం మాత్రమే మన బాధ్యత. ఆ తమలపాకు ఆ వాటర్లో తేలుతుందా, మునుగుతుందా అనేది మనకు సంబంధం లేదు. ఆ ఎరుపు అక్షరాలు ఒక్కసారి తమలపాకు మీద రాసాము అంటే అవి దాంట్లో నిక్షిప్తమై దాంట్లో కలిసిపోతాయి. అలా కలిసిపోయిన తర్వాత మనకు అప్పటి నుండి మన జీవితంలో అప్పులు తీరడం అనేది ప్రారంభమవుతుంది. ఒక దారి, ఒక మార్గం అనేటువంటిది మనకు మన జీవితంలో కనిపిస్తుంది. తాంత్రిక విధానాల్లో ఈ విధానాన్ని ఇప్పుడే కాదు, దాదాపు 2000 సంవత్సరాల క్రితం కూడా ఈ విధానాన్ని చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. అంటే పూర్వకాలంలో ఒక ప్రదేశానికి కరువు వచ్చిందనమాట. అప్పుడు డబ్బు లేదు, ఏమీ లేదు, తిండి కూడా లేదు. అలాంటి సమయంలో ఈ విధానాన్ని సాక్షాత్తు ఒక మహర్షి ఈ విధానాన్ని ఒక అడవి ప్రాంతం వారికి చెప్పారట. ఏమని అంటే, ఒక తమలపాకును చూపించి ఇది లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, కాళీమాతకు సూచిక కనుక ఈ తమలపాకు తీసుకుని దీని మీద ఈ రకమైనటువంటి యంత్రాన్ని వేసి మీరు కనుక దీనిని 21 రోజుల పాటు పాటిస్తే మీ ఇంట్లో అలాగే మీ ఊరికి ఉన్న కరువు అంతా కూడా తీరిపోతుంది అని చెప్పారట. వెంటనే వారు 21 రోజులు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత 22వ రోజు నుంచి భారీ వర్షాలు కురిశాయి, భారీ పంటలు పండాయి, దాంతో డబ్బు సమకూరింది. అంటే గతంలో వాళ్ళు చాలా శ్రద్ధతో చేశారు, ఏకాగ్రతతో, భక్తితో చేశారు. అలాగే వాళ్ళ కోరిక కూడా ధర్మబద్ధమైనటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది. అంటే కరువు తీరిపోవాలని చేశారు. అందుకే ఆ ఋషి చెప్పినటువంటి విధంగానే ఈ యొక్క విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో అప్పుల బాధలు, లేకపోతే అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు. ఇది అనుమానంతో అస్సలు చేయకూడదు. అనుమానం పెనుభూతం, చేసినా కూడా ఫలించదు. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ రకంగా తమలపాకు మీద రాసి ఈ నీళ్లను మళ్ళీ మీరు జాగ్రత్తగా మర్నాడు తెల్లారుజామున ఆ తమలపాకుని అన్నిటినీ చెట్టుకు పోయాలి. 2వ రోజు నుంచి కూడా అలాగే ప్రారంభించాలి. ఇలా 21 రోజులు చేస్తే కనుక కోట్ల అప్పులున్నా కూడా మొత్తం తీరిపోతాయి. ఒక్కసారి రాముడి యొక్క బాణం వదిలితే ఎలా ఉంటుందో ఈ రెమెడీ కూడా అంతే, అంటే చాలా చాలా పవర్ఫుల్. ఎంతోమంది అప్పుల సమస్యలతో ఇంటికి తాళం వేసుకుని బయటకు రాలేని పరిస్థితి. ఈ సింపుల్ రెమెడీ చేసుకోండి. 100% మీకు ధనయోగం, ధన ప్రాప్తి, అప్పులు కూడా తీరిపోతాయి. మీ అందరికీ ఈ రెమెడీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో బీరువా ఏ దిక్కున, అలాగే ఏ వైపు చూస్తుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే బీరువా అనేది ఇంట్లో ఒక ప్రత్యేకమైన మూల ఉంచి బీరువా తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు ప్రత్యేకమైన దిక్కు వైపుకు తెరుచుకునేలాగా మీరు ఇంట్లో బీరువాను ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక విశేషంగా లక్ష్మీ కటాక్షం సిద్ధింప చేసుకోవచ్చు. మనకి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కులు అంటారు. ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి ఈ 4 విదిక్కులు అని పిలుస్తారు.
తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నదాన్ని ఈశాన్యం అంటారు. పడమరికి ఉత్తరానికి మధ్యలో ఉన్నదాన్ని వాయవ్యం అని అంటారు. దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని ఆగ్నేయం అంటారు. పడమరికి దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని నైరుతి అని అంటారు. ఈశాన్యం, నైరుతి, వాయవ్యం, ఆగ్నేయం ఈ నాలుగింటిని దిక్కులు అంటారు. ధనాన్ని ఇచ్చేటటువంటి అదృష్టం బీరువాకి ఉంటుంది. అంటే బీరువా ఏ దిక్కులో ఉండాలి అంటే ఆగ్నేయం దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు. ఆగ్నేయం దిక్కులో ఉంటే అగ్ని కాలినట్లుగా డబ్బు కూడా మనకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి బీరువా ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిక్కులో అస్సలు ఉండకూడదు. అలాగే ఈశాన్యం అనేటువంటిది జలానికి సంబంధించినది, నీటికి సంబంధించిన దిక్కు. ఈశాన్యం అధిపతి జలదేవుడు. అందుకే ఎప్పుడైనా కూడా ఈశాన్యంలో బీరువా ఉంటే జలం పారినట్లుగా డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. డబ్బు ఇంట్లో అస్సలు నిలబడదు. అలాగే వాయవ్యం అనేటువంటిది వాయుదేవుడికి సంబంధించినది, అంటే గాలి దేవుడికి సంబంధించిన దిక్కు. వాయవ్యంలో బీరువా ఉన్నట్లయితే గాలి ఎలాగైతే ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళిపోతుందో ఆ విధంగా డబ్బు అనేది ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆగ్నేయంలో ఉంచితే అగ్ని కాలిపోయినట్టు డబ్బు కూడా నశించిపోతూ ఉంటుంది. ఈశాన్యంలో ఉంటే నీళ్లు ప్రవహించినట్లుగా ధనం నిలబడకుండా జారిపోతూ ఉంటుంది. వాయవ్యంలో బీరువా ఉంటే గాలి ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళినట్లుగా డబ్బు మన దగ్గర నిలబడకుండా వేరే చోటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మిగిలిన దిక్కు ఏంటి? నైరుతి. అందుకే నైరుతి దిక్కులోనే బీరువా అనేది ఉండాలి. నైరుతి దిక్కులో ఎలా ఉంచాలి అంటే అసలు నైరుతి దిక్కు అంటే ఏంటి? దక్షిణం, పడమర ఈ రెండింటి మధ్యలో కార్నర్లో ఉన్న స్థలాన్ని నైరుతి అంటారు. కొంచెం దక్షిణంగా వెళ్తే దక్షిణ నైరుతి అంటారు. కొద్దిగా పడమర వైపు వెళ్తే పడమర నైరుతి అంటారు. ఎప్పుడైనా కూడా బీరువా అనేది దక్షిణ నైరుతిలో ఉంచాలి. దక్షిణ నైరుతికి బీరువా తాకేటట్లుగా ఉండాలి. దక్షిణ నైరుతి వైపు బీరువా తాకేటట్లు ఉంటే బీరువా తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు ఉత్తర దిక్కు వైపు తెరిచి ఉంటాయి. ఉత్తర దిక్కు కుబేర స్థానం. కుబేరుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటి అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కుబేరుడు వచ్చి కూర్చుంటాడు. అదే కుబేరుడికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. ఎప్పుడైతే మనం బీరువాను దక్షిణ నైరుతి గోడకు ఆనించి తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు తెరవడం అనేది ఉత్తర దిక్కు వైపుకు తెరుస్తామో ఉత్తరం వైపున కుబేరుడు మనం అలా తలుపులు తెరవగానే కుబేరుడు వచ్చి బీరువాలో కూర్చుంటాడు. కుబేరుడు కూర్చోవడం వలన ధనం అనేది శాశ్వతంగా ఉంటుంది. అప్పుల బాధలన్నీ కూడా మనకు తొలగిపోతాయి. కాబట్టి ఎవరైతే అప్పుల విషయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడాలంటే మీ ఇంట్లో బీరువా దక్షిణ నైరుతి గోడకు ఆనించి పెట్టాలి. ఆ తలుపులు తెరిచినప్పుడు ఉత్తర దిక్కుకు తెరుచుకోవాలి. అప్పుడు కుబేరుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అప్పుల బాధల నుంచి మీరు విముక్తులవుతారు. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి, ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యల పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుకుంటుంది. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.